మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట నేను ఎందుకన్నానంటే, వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద వేదాస్. మ్యాన్ ఈజ్ మ్యాన్స్ బ్రదర్ బికాజ్ ఆల్ మెన్ ఆర్ వన్. ఏ ఉమెన్ ఈజ్ ఉమెన్స్ సిస్టర్ బికాజ్ ఆల్ ఉమెన్ ఆర్ వన్. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంతకీ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి నేను ఆపరేషన్ 50 అనే ఓ ప్రాజెక్ట్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. దీనికి ట్యాగ్లైన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్, అంటే వాట్ ఎవర్ ఈజ్ ఓల్డ్ బికమ్స్ హోలీ. దీని ఉద్దేశం ఏంటంటే, మన జీవితంలో 50 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికైనా మనం ఆధ్యాత్మికంగా అడుగులు వేయాలన్నదే నా ఉద్దేశం, సంకల్పం. అత్యంత ఆదర్శవంతమైన ఉదాత్తమైన జీవితానికి ఆధ్యాత్మికత ఒకటే ఆలంబన, అదే ఆధారం కూడా. Dear brothers and sisters, you please remember one thing. The real life begins at the age of 50. Like a real life begins at the end of comfort zone. మన కంఫర్ట్ జోన్లో ఉన్నంతకాలం మనకి జీవితం ఎలాగో గడిచిపోతుంది. ఆ తర్వాతే అసలైన జీవితం మనకి తెలిసి వస్తుంది. సో స్పిరిచువాలిటీ ఈజ్ ద బెస్ట్ ప్రివిలేజ్, ఎస్పెషలీ ఎట్ ద ఓల్డ్ ఏజ్. బట్ ఇట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్. ఓల్డ్ ఏజ్ వచ్చాక ప్రాక్టీస్ చేస్తానంటే మనం దానికి కావలసిన సామర్థ్యాన్ని కోల్పోతాం. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ద లాస్ట్ ప్రయారిటీ. స్పిరిచువాలిటీ మీన్స్ ఈక్వాలిటీ ఆఫ్ బీయింగ్ కన్సర్న్ టు ద హ్యూమన్ స్పిరిట్ ఆర్ సోల్ యాజ్ అపోజ్డ్ టు ద మెటీరియలిస్టిక్ అండ్ ఫిజికల్ థింగ్స్. ఇట్ ఈస్ ఎ మెంటల్ యాటిట్యూడ్. ఇట్ కెన్ బి ప్రాక్టీస్డ్ ఎట్ ఎనీ టైమ్. మరి స్పిరిచువాలిటీని డెవలప్ చేసుకోవడం ఎలా? ఇది 4 స్టేజెస్లో డెవలప్ అవుతుంది. 1 సర్వీస్, 2 డివోషన్, 3 నాలెడ్జ్, 4 మెడిటేషన్. భగవద్గీతలో ఒక శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, ఫలాపేక్షరహితమైన లేదా నిష్కామ కర్మలు భక్తి యోగానికి, అచంచలమైన భక్తి జ్ఞానయోగానికి, ఆ జ్ఞానం మోక్షానికి కారణం అవుతుంది అని చెప్పబడింది. నేనైతే కొంతకాలం ఈ కర్మయోగాన్ని ఆచరించాను. అది నన్ను ఈ భక్తి వైపు నడిపించింది. ఈ భక్తిని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే డివోషన్ ఈజ్ అన్ ఎమోషన్. మన ఎమోషన్స్, ఫీలింగ్స్ అందరితో పంచుకోవడానికి మనం ఎప్పుడు సిద్ధపడతాం కదా. డివోషన్ ఈజ్ ఎ ప్రాసెస్ టు డిజాల్వ్ ఇన్ టు ద గాడ్లీనెస్. ఆ కాలంలో అందరూ కర్మలు చేయడం పట్ల అనాసక్తులై సర్వసంగ పరిత్యాగం చేయడానికి సిద్ధపడినప్పుడు, అలాంటి కర్మత్యాగుల్ని కర్మయోగులుగా మార్చడానికి భగవంతుడు భగవద్గీత వినిపించాడు. ఈ కాలంలో, ఈ యుగంలో అందరూ అనేక రకాలైన కర్మలు చేస్తూ వాటికి ఏవేవి ఫలితాలను ఆశించి కష్టాలను కొని తెచ్చుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటూ ఉంటే, ఈ కర్మజీవుల్ని కర్మయోగులుగా మార్చడానికి ఆ భగవంతుడు భజగోవిందాన్ని వినిపించాడు. మనల్ని మనం తెలుసుకోవడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి, తీర్చిదిద్దుకోవడానికి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడం ఎంతైనా అవసరం. అందుకు భజగోవిందమే మనకి శరణ్యం. ఆ భజగోవిందాన్ని మీకు వినిపించాలన్నదే నా ఉద్దేశం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతి స్మృతి పురాణం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ భజగోవింద శ్లోకాల్లో ఆదిశంకరులు మనల్ని ఒక్కో సందర్భంలో ఓ సన్, బ్రదర్, ఫ్రెండ్ అని అంటూ, ఇంకో సందర్భంలో ఓ ఇడియట్, స్టూపిడ్, స్కౌండ్రల్, రాస్కెల్ అని సంబోధించడం జరిగింది. ఆయన మనల్ని మార్చడం కోసం ఒక తండ్రిలా ఎంత ఆవేశపడ్డాడో, ఆకృష్యపడ్డాడో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి శ్లోకం, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. ఏంటి ఇది అర్థం కావట్లేదుగా? భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే.
Oh idiot, oh idiot, please sing a song of God, please sing a song of God. Why? Because this memorization of grammar, such as the personal, professional, political, educational, economical, scientific, and social, etc., whatever may be the activities, will not save you at the time of your death, at your last moment of your life. Normally, in this materialistic world, we want everything except the God. Who want the God? That is the big question. Why? Because almost all our desires are fulfilled by this external world, this physical world. But dear brothers and sisters, you please remember, there come moments in our life that when we feel that our play is finished, definitely we want to rush to our Divine Mother, Eternal Father. When we have the hard blows in our life, and when we are disappointed with everything in our life, when we felt boredom with our life, then what will we do? Then we definitely feel the need for something higher. What is that higher? That's nothing but God. Then we seek for God. It's sure. So please sing a song of God. Please sing a song of God. This memorization of grammar will not